టీఎస్పీఈ సెట్ ద్వారా ఎవరైతే బీపేడ్ డీపేడ్ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో మనకు వెబ్ కౌన్సిలింగ్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ డేట్ ఎక్స్టెండ్ చేశారండి. సో చాలా స్టూడెంట్స్ కి నేను ఆల్రెడీ చెప్పాను, లైక్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతే మీకు ఏమైనా ఫాస్ట్ అప్డేట్స్ ఉంటే అందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంటర్మీడియట్ వాళ్ళ దగ్గర కొందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉండవు కాబట్టి నేను వీడియో చేయడం జరుగుతుంది. సో ఇంకా ఎవరన్నా లైక్ మొబైల్ ఫోన్స్ ఉండి టెలిగ్రామ్ ఛానల్ డౌన్లోడ్ చేసుకొని నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టీఎస్పీఈ సెట్ కి లైక్ డీపేడ్ బీపేడ్ కి సంబంధించిన కాలేజ్ లిస్ట్ కూడా పెట్టాను. అండ్ ఏమైనా అప్డేట్స్ ఉంటే అందులో మెసేజెస్ ద్వారా ఫాస్ట్ గా ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసి ఎక్స్టెండ్ చేస్తారు. 17th వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్ కూడా చేసుకోవచ్చు. లైక్ ఈమెయిల్ సర్వీస్ ద్వారా మీరు లైక్ ఇన్కమ్ సర్టిఫికేట్ తప్పు ఉన్న వాళ్ళు కానీ ఏమైనా సర్టిఫికేట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అన్ని ఎడిట్ చేసుకోవచ్చు 17th వరకు. అండ్ కరెక్షన్స్ త్రూ ఎలిజిబుల్ లిస్ట్ మనకు వచ్చేసి 18th రోజు వస్తుంది. సో 18th రోజు ఎంతమంది అప్లై చేస్తారు, అందులో ఎంతమందిని వాళ్ళు ఎలిజిబుల్ చేశారు అన్ని వస్తాయి. 18th వరకు మనము ఈమెయిల్ సర్వీస్ ద్వారా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఎవరికైతే ఇబ్బందిగా ఉంది లైక్ ఈమెయిల్ సర్వీస్ తో నాకు ప్రాబ్లం అవుతుంది, నా సర్టిఫికేట్స్ ఆల్రెడీ అప్లోడ్ చేశా కానీ రెస్పాన్స్ లేదు అన్న వాళ్ళు మీరు ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కి ఇక్కడ వచ్చి ఫిజికల్ గా చేసుకోవాలి. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి మెయిల్ ద్వారా, ఇంకొకటి ఇక్కడ వచ్చి చేసుకోవచ్చు. ఇంకా మనకు వెబ్ ఆప్షన్స్ వచ్చేసి అవి కూడా డేట్స్ చేంజ్ చేశారు. 19th 28th ఆగస్ట్ 2 days టైం ఇచ్చారు. అండ్ మీరు ఎప్పుడైతే వెబ్ ఆప్షన్స్ పెడతారో మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. దానికి సంబంధించిన డేట్ వచ్చేసి 21st ఆగస్ట్. సో ఈ 3 days మనకు టైం ఉంటుంది కాబట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మీకు phase 1 రిజల్ట్స్ అంటే మీకు ఏ కాలేజ్ వచ్చింది, కాలేజీలో ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంటుంది, ఎంత పే చేయాలి అన్ని మనకు 23 ఆగస్ట్ రోజు మీకు వెబ్సైట్ లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. phase 1 కి సంబంధించిన రిజల్ట్. కాలేజ్ రిపోర్టింగ్ వచ్చేసి 23 ఆగస్ట్ టు 28th ఆగస్ట్. సో ఆ డేస్ లో మీరు ఎప్పుడైనా మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ దానికి సంబంధించిన ఒక 2 sets ఆఫ్ జిరాక్స్, ఫోటో కాపీస్, ఆధార్ కార్డ్, ఒక పెన్ అన్ని తీసుకెళ్లి టీసీ అక్కడ సబ్మిట్ చేసి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అడిగితే అన్ని ఒరిజినల్స్ ఇచ్చేయాలి. మోస్ట్లీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ చూస్తారు, ఒక 2 sets ఆఫ్ జిరాక్స్ తీసుకుంటారు. టీసీ మాత్రం మ్యాండేటరీగా మీరు ఒరిజినల్ తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. టీసీ కానీ మన సర్టిఫికేట్స్ లేని వాళ్ళు మీ కాలేజ్కి వెళ్ళి లైక్ కస్టోడియన్ సర్టిఫికేట్ కానీ కోర్స్ కంప్లీషన్ కానీ ఏవైనా తీసుకెళ్ళాలి. అండ్ అక్కడ టీసీ ఉంటేనే మేము అడ్మిషన్ తీసుకుంటా అనేవాళ్ళు లైక్ అక్కడ మీరు లెటర్ రాయండి, లైక్ విత్ ఇన్ 1 week లో నేను టీసీ తీసుకొస్తాను, అడ్మిషన్ క్యాన్సిల్ చేయకండి అని మీరు మేనేజ్ చేయాలి. సో మేనేజ్ చేయాలంటే మీ దగ్గర అన్ని పాస్ అయినట్టు ప్రూఫ్స్ ఉండాలి. అండ్ ఎవరైతే ఈ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు ఉన్నారో మీరు ఇప్పుడు సర్టిఫికేట్స్ ఇవ్వకపోతే మీరు కోర్స్ కంప్లీషన్ కానీ కస్టోడియన్ కానీ ఏదో ఒకటి ఇవ్వండి. సపోజ్ అవి కూడా లేకపోతే ఆ రోజు మీకు ఏ కాలేజ్ అయితే అలాట్ ఉందో వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఒక లెటర్ రాసి నేను ఒక 1 week లో నేను సర్టిఫికేట్ తీసుకొని వస్తా, లేదంటే ఒక 1 week లో కస్టోడియన్ కానీ కోర్స్ కంప్లీషన్ కానీ ఏదో ఒక ప్రూఫ్ తోనే వస్తా, ఫస్ట్ అయితే నా అడ్మిషన్ మీరు తీసుకోండి, నేను ఎందుకంటే ఆల్రెడీ ఫీ కూడా పే చేశాను కాబట్టి. ఈ విధంగా మీరు వాళ్ళతో మీ మెసేజ్ ని కన్వే చేసి అక్కడ ఆ కాలేజ్ లో మీ సీట్ ని బుక్ చేసుకొని రావాలి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్ళాలి. విత్ జిరాక్స్ సెట్స్ ఒక 2 sets తీసుకెళ్ళండి. ఫోటో కాపీస్ కూడా తీసుకోండి సపోజ్ అక్కడ ఏమైనా అవసరం ఉంటే. సో ఇవ్వండి. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో మెసేజెస్ ద్వారా నేను ఫాస్ట్ గా ఏమన్నా ఇప్పుడు షెడ్యూల్ చేంజ్ అయింది, చాలా మందికి తెలియదు. సో కొందరు ఈ రోజు అనుకుని వెబ్సైట్ లో చూస్తారు, కొందరికి తెలియదు, అప్డేట్స్ తెలియవు. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతే ఏమైనా మెసేజెస్ కానీ ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను ఫాస్ట్ గా లైక్ అప్డేట్స్ ఇస్తాను. మీ దగ్గర మొబైల్ ఫోన్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ వాళ్ళ దగ్గర లేదో మీ ఫాదర్ దగ్గర అందులో మీరు టెలిగ్రామ్ ఛానల్ ని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ దానికి సంబంధించిన లింక్ నా యూట్యూబ్ కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేశాను. సో దట్ మీరు అందులో ఏమైనా అప్డేట్స్ ఉంటే చూడొచ్చు. లేదంటే కొత్తగా ఫోన్స్ ఎవరి దగ్గర ఉన్నాయో మీరు ఇన్స్టాల్ చేసుకోండి టెలిగ్రామ్ ఛానల్, సేమ్ వాట్సాప్ లా ఉంటుంది. సో నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను. ఇవే కాకుండా ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ మీకు సంబంధించిన స్కాలర్షిప్స్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ కానీ 10th మీద, ఇంటర్, డిగ్రీ మీద అన్ని గవర్నమెంట్ జాబ్స్ ఎవ్రీడే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. సో మెయిన్ గా ఏమైనా ఎడిట్ ఆప్షన్స్ ఏమైనా చేసుకోవాలంటే ఇప్పుడే చేసుకోండి, మళ్ళీ ఎడిట్ చేసుకోవాలి కాబట్టి 18th మనకు 17th లాస్ట్ డేట్ కాబట్టి 17th లోపు ఎడిట్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి చేసుకోవాలి. సో ఇవ్వండి. సో మెయిన్ గా మనకు లిస్ట్ ఎప్పుడైతే పెడతారో అప్పుడు నేను ఇంకొక వీడియో చేస్తాను. అండ్ మన తెలంగాణలో ఉన్న డీపేడ్ బీపేడ్ కి సంబంధించిన వీడియోస్ కూడా చేస్తాను, కాలేజెస్ యొక్క వీడియోస్.
అండ్ బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కి జస్ట్ 4 కాలేజెస్ ఉన్నాయి కాబట్టి ఆ వీడియో ఒకటి చేస్తాను, అది చూస్తే సరిపోతుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం నా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. లింక్ కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేశాను.